మొట్టమొదటిసారిగా వచ్చిన అసలు శిశులైన పోలీసుల మన కనకమాలక్ష్మి. నమస్కారం, ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. జమ్మూ కశ్మీర్ కిష్తవాడ్ జిల్లాలో కుంభవృష్టి, ఆకస్మిక వరదలకు 46 మంది మృతి, 120 మందిని రక్షించిన సహాయ బృందాలు. మరింత మంది గల్లంతయ్యారనే అంచనాతో సహాయ చర్యలు, కిష్తవాడ్ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన రాష్ట్రపతి, ప్రధాని. తెలంగాణలో కొనసాగుతున్న వరుణుడి ప్రభావం, హిమాయత్ సాగర్ అన్ని గేట్లు ఎత్తివేత, ఉధృతంగా ప్రవహిస్తున్న మూసి. విజయవాడ, గుంటూరును వదలని వరద, ముంపులోనే లోతట్టు ప్రాంతాలు, ఇతర జిల్లాల్లో పొంగుతున్న వాగులు, వంకలు. పులివెందులలో బద్దలైన వైఎస్ కుటుంబం కోట, జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి లతారెడ్డి జయభేరి, వైసీపీ డిపాజిట్ గల్లంతు. ఈ ఏడాది ఏపీ ఆదాయం 8% వృద్ధి చెందుతుందన్న చంద్రబాబు, పన్ను వసూళ్లపై పర్యవేక్షణకు ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అమలు. తెలంగాణలో యూరియా కోసం కొనసాగుతున్న రైతుల వెతలు, దుకాణాల వద్ద పడిగాపులు, పలుచోట్ల నిరసన ప్రదర్శనలు. పాక్ యుద్ధోన్మాద వ్యాఖ్యలపై భారత్ మండిపాటు, దుస్సాహసాన్ని ఆపకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని ఘాటు హెచ్చరికలు. జమ్మూ కశ్మీర్ కిష్తవాడ్ జిల్లాలోని చోసిటీలో సంభవించిన కుంభవృష్టితో పోటెత్తిన ఆకస్మిక వరదల బారిన పడి 2 సిఐఎస్ఎఫ్ జవాన్లు సహా 46 మంది మృతి చెందారు. 200 మందికి పైగా గల్లంతయ్యారు. ఇప్పటి వరకు 120 మందిని రక్షించినట్లు అధికారులు తెలిపారు. ఇందులో చాలా మంది గాయపడగా పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది, పోలీసులు, సైన్యం, స్థానిక స్వచ్ఛంద సేవకులు పెద్ద ఎత్తున సహాయ చర్యల్లో నిమగ్నమయ్యారు. జమ్మూ కశ్మీర్లోని చొసిటీలో మధ్యాహ్నం 1 గంట సమయంలో కురిసిన భీకర కుంభవృష్టి మచైల్ మాతా యాత్రలో విషాదాన్ని నింపింది. కిస్తవాడ్ మచైల్ మాతా మందిరానికి వెళ్లే యాత్ర బేస్ పాయింట్ వద్ద మెరుపు వరదలు సంభవించి పెద్ద సంఖ్యలో దుకాణాలు, నిర్మాణాలు, సెక్యూరిటీ అవుట్ పోస్టు సహా వాహనాలు కొట్టుకుపోయాయి. ఆ ప్రదేశంలో యాత్రికులు వాహనాలను నిలిపి ఉంచి 8.5 కిలోమీటర్ల మార్గంలో కాలినడకన మచైల్ మాతా దర్శనానికి వెళ్తారు. జూలై 25 నుంచి జమ్మూ డివిజన్ కు చెందిన వేలాది యాత్రికులు దర్శించుకున్నారు. ఈ మధ్యాహ్నం ఒక్కసారి కురిసిన కుంభవృష్టికి పోటెత్తిన వరదల బారిన పడి చాలా మంది యాత్రికులు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. ఈ వరదల్లో అనేక మంది గల్లంతయ్యారని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని చెప్పారు. మచైల్ మాతా యాత్ర సెప్టెంబర్ 5 వరకు కొనసాగాల్సి ఉండగా ఇవాల్టి విపత్తును దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతానికి నిలిపివేశారు. మెరుపు వరదలు సంభవించిన వెంటనే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, స్థానిక పోలీసులు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. పదుల సంఖ్యలో యాత్రికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఆకస్మిక వరదలను దృష్టిలో పెట్టుకుని యాత్రికులకు సాయం చేయడానికి అధికారులు ఓ హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు. చోసిటీ ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా, లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాతో ఫోన్లో మాట్లాడారు. సహాయ చర్యలకు కావాల్సిన సహాయాన్ని అందిస్తామని చెప్పారు. కిస్తవాడ్ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలకు అన్ని రకాల సాయం అందిస్తామని సామాజిక మాధ్యమం ఎక్స్ లో ప్రధాని పోస్టు చేశారు. ఎడతెరిపిలేని వర్షాలకు తెలంగాణలోని పలు జిల్లాలు అతలాకుతలమయ్యాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. చెరువులు అలుగుపారుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు ఇంకా వరద ముంపులోనే ఉండగా అధికారులు సహాయ చర్యలు చేపట్టారు.
వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఉమ్మడి నల్గొండ జిల్లాలోని లోతట్టు ప్రాంతాలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. సూర్యాపేట జిల్లా కోదాడలో షిర్డీ సాయినగర్, తులసీనగర్, గణేష్ నగర్, నయానగర్ కాలనీల్లో వరద నీరు నిలిచిపోయింది. అనంతగిరి కోదాడ ప్రధాన రహదారి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. మోతే మండలం ఉర్లుగొండ వద్ద పాలేరు వాగు ఉప్పొంగింది. నడిగూడెం మండలంలోని చౌదరి చెరువు మత్తడి దూకడంతో వరద ఇళ్లలోకి చేరుతోంది. పాలకవీడు మండలం కల్మెట్ తండా చింతవాగు దాటుతున్న క్రమంలో 3 బైకులు కొట్టుకుపోయాయి. హుజూర్ నగర్ మండలం బూరుగడ్డ చెరువు కూడా ఉధృతంగా ప్రవహిస్తోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాను సైతం వరద వీడలేదు. ముంపునకు గురైన ప్రాంతాల్లో అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలం లక్ష్మీపురం వద్ద బండ్లవాగులో గల్లంతైన ఆశా వర్కర్ ఇర్ప లక్ష్మి మృతి చెందారు. ఆసిఫాబాద్ జిల్లాలోని వాగులు వంకలు ఉప్పొంగి పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కుమురుం భీం ప్రాజెక్టు 5 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. భారీ వర్షాల కారణంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సింగరేణిలో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. టేకులపల్లి మండలం కోయగూడెం ఉపరితల గనిలో 12,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలిగింది. మహబూబ్ నగర్ జిల్లా దివిటిపల్లి వద్ద వాగు ఉధృతికి ఐటీ పార్కు వెళ్లే రహదారి కోతకు గురైంది. ఆ మార్గంలో వెళ్తున్న ఓ కంపెనీకి చెందిన బస్సు గుంతలో పడింది. అడ్డాకుల మండలంలో తిమ్మక్క వాగు ఉధృతికి రాకపోకలు నిలిచిపోయాయి. సేరిపల్లి వద్ద కారు బోల్తా పడింది. పాలిటెక్నిక్ కాలేజీకి వెళ్లే రైల్వే అండర్ బ్రిడ్జ్ పూర్తిగా నీట మునిగింది. దుందుభి వాగు ఉధృతికి పలు గ్రామాల మధ్య రాకపోకలు ఆగిపోయాయి. వరద భారీగా పెరగడంతో సరళాసాగర్ సైఫన్లు తెరుచుకున్నాయి. కోయల్ సాగర్, రామన్పాడు గేట్లు తెరచి దిగువకు నీరు విడుదల చేస్తున్నారు. మిడ్జిల్ మండలంలో దుందుభి వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వనపర్తి జిల్లాలో వాగుల ఉధృతికి గోపాల్పేట, చెన్నూరు మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వికారాబాద్ జిల్లాలో ఎడతెరిపిలేని వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ధారూర్ మండలం గురుదొట్ల చెరువు కట్టకు గండిపడింది. కోటపల్లి ప్రాజెక్టులోకి భారీగా వరద చేరగా నిండుకుండలా మారింది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం దేవరంపల్లి వద్ద ఈసీ వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. హైదరాబాద్ మహానగరంలో కురుస్తున్న భారీ వర్షానికి మూసీ పరివాహకంలోని పలు కాలువలు వరద నీటితో పొంగుతున్నాయి. మూసారంబాగ్ బ్రిడ్జికి ఆనుకొని గత 3 రోజులుగా మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తుంది. బ్రిడ్జి పైనుంచి వరద తగ్గించేందుకు పేరుకుపోయిన గుర్రపు డెక్క బురదను పొక్లైన్తో తొలగించేందుకు హైడ్రా ప్రత్యేక డ్రైవ్ చేపట్టింది. వర్షాలకు హిమాయత్ సాగర్ జలాశయం నిండుకుండను తలపిస్తోంది. ప్రాజెక్టు 11 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రవాహ ఉధృతికి పురాణాపూల్ పరిసరాలు నేట మునిగాయి. పురాణాపూల్ నుంచి జియాగూడ వైపు రాకపోకలను పోలీసులు నిలిపివేశారు. ఈసీ నది సైతం ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈసీ నది పరివాహక ప్రాంతాలతో పాటు జల్పల్లి చెరువు సమీప ప్రాంతాలను పరిశీలించిన అధికారులు సన్ సిటీ వద్ద ఈసీ నదిని ఆనుకొని ఉన్న 2 ఇళ్లను ఖాళీ చేయించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టడం కోసం ప్రతి జిల్లాకు ₹1 కోటి విడుదల చేసినట్లు తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలపై జిల్లాల కలెక్టర్లతో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. మరో 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయన్న హెచ్చరికల నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. ఆయా జిల్లాల్లో పరిస్థితిని కలెక్టర్లను అడిగి తెలుసుకున్న పొంగులేటి లోతట్టు వరద ముప్పు ప్రాంతాల్లో వేగంగా రక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్లో వర్షాలు తగ్గినా విజయవాడ, గుంటూరును వరదలు వదల్లేదు. పలు రోడ్లు, కాలనీలు ఇంకా జల దిగ్బంధంలోనే ఉండగా అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. పలు జిల్లాల్లో వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఎన్టీఆర్ జిల్లాలో కట్టలేరు ఉధృతికి 20 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. రాయలసీమ ప్రాంతంలో పంటలు నేట మునగటంతో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. వర్షాలు తగ్గుముఖం పట్టిన విజయవాడ, గుంటూరులోని లోతట్టు ప్రాంతాలు ఇంకా జలదిగ్బంధంలోనే చిక్కుకుని ఉన్నాయి. చుట్టుగుంట వద్ద మురికిపేటలో 100కు పైగా ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. అజిత్ సింగ్ నగర్లో బుడమేరు వంతెనను ఎంపీ కేసినేని శివనాథ్, ఎమ్మెల్యే బొండా ఉమా పరిశీలించారు. టైలర్పేట వీరయ్య వీధిలోని కొండపైన నిర్మించిన ఇల్లు కూలింది. ఆ శిథిలాలు పడటంతో క్రింది ప్రాంతంలోని మరో 4 ఇళ్లు దెబ్బతిన్నాయి. బుడమేరు వరదతో గుడివాడలోని లోతట్టు ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. అక్కడ ఆర్టీసీ బస్టాండ్లోకి వరద చేరి చెరువును తలపిస్తోంది. మోటార్ల సహాయంతో నీటిని తోడిస్తున్నారు. నందివాడ మండలం పుట్టుగుంట వద్ద బుడమేరులో వరద వంతెన అంచులను తాకుతూ ప్రవహిస్తుండగా మచిలీపట్నం, నూజివీడు, కల్లూరు జాతీయ రహదారి కోతకు గురవుతోంది. గన్నవరం నియోజకవర్గం ఉంగుటూరు మండలంలో ఇందుపల్లి, లంకపల్లి మధ్య వన్నేరువాగు ఉధృతికి పంట పొలాలు మునిగాయి. ఉయ్యూరు, తేలప్రోలు మార్గంలో రాకపోకలు నిలిచాయి.
ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం దాములూరు వద్ద కట్టలేరు ఉధృతికి చుట్టుపక్కల 20 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వైరా ఏరు పొంగి వరి పొలాలు ముంపునకు గురయ్యాయి. కూడలి, పల్లంపల్లి గ్రామాల మధ్యలో కాజ్వే మీదుగా వరద ప్రవాహానికి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రుద్రవరం, సోమవరం గ్రామాల మధ్య కల్వర్టు కొట్టుకుపోయింది. పాత కంచెల, కొత్త కంచెల గ్రామాల మధ్య నల్లవాగు వరద ఉధృతికి రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. జగ్గయ్యపేట నియోజకవర్గంలోని వత్సవాయి, పెనుగంచిప్రోలు మండలాల్లోని వాగుల ఉధృతికి పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పెనుగంచిప్రోలు మండలంలో సుమారు 2000 ఎకరాలు నీట మునిగాయి. కాకినాడ జిల్లా ముమ్మిడివరంలో లోతట్టు ప్రాంతాలను వరద ఇంకా వీడలేదు. అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. కేంద్రపాలిత యానాంలో స్వాతంత్ర్య దినోత్సవానికి సిద్ధం చేసిన జీఎంసీ బాలయోగి క్రీడా ప్రాంగణం జలమయమైంది. పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం మండలంలో ఉద్యాన పంటలు నీటిపాలయ్యాయి. కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో తహసీల్దార్ కార్యాలయం, పోలీస్ స్టేషన్ నీట మునిగాయి. అనకాపల్లి జిల్లా పాయకారావుపేట మండలం పెదరామభద్రపురంలో బైక్ పై చెట్టు కూలి రాజవరం డెక్కన్ పరిశ్రమ ఉద్యోగి శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడు రాజమహేంద్రవరం జిల్లా కడియం వాసిగా గుర్తించారు. అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో వేదవతి నది పొంగి పరివాహక ప్రాంతాలు, వేరుశెనగ పంటలు నీట మునిగాయి. చిన్నహగరి ఉధృత ప్రవాహానికి కనేకల్, బొమ్మనహాల్ మండలాల్లోని గరుడచేడు, పలు గ్రామాల్లో పంట పొలాలను వరద ముంచెత్తింది. శ్రీ సత్యసాయి జిల్లా నల్లచెరువు వద్ద ఓ ఇల్లు కూలింది. వైసీపీ అధ్యక్షుడు జగన్ కంచుకోట బద్దలైంది. దుర్భేద్యమైన పులివెందులలో జగన్ కు తెలుగుదేశం గట్టి షాక్ ఇచ్చింది. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో భారీ మెజార్టీతో టీడీపీ విజయ దుందుబి మోగించింది. పులివెందుల ఎన్నికల చరిత్రలో వైసీపీ ఘోర పరాభవం మూటగట్టుకుంది. వైసీపీ సిట్టింగ్ జెడ్పీటీసీ స్థానంలో గెలవడమే కాకుండా ఆ పార్టీకి డిపాజిట్ కూడా దక్కకుండా టీడీపీ జయభేరి మోగించింది. ఈ విజయంతో టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. 4 దశాబ్దాలుగా పులివెందులపై వైఎస్ కుటుంబం బిగించిన పట్టు సడలింది. కంచుకోటగా భావించే పులివెందులలోనే వైసీపీ అధ్యక్షుడు జగన్ కు ఘోర పరాభవం తప్పలేదు. తొలిసారి ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిన పోలింగ్లో ఓటర్లు స్వచ్ఛందంగా ఓటు వేయగా, మొదటిసారి రక్తపాతం లేకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో జరిగిన ఎన్నికల్లో టీడీపీ జయభేరి మోగించింది. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, సూపర్ 6 పథకాలపై నమ్మకంతో ఓటర్లు ప్రజాస్వామ్యబద్ధంగా ఓటేయడంతో పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో టీడీపీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి ఘన విజయం సాధించారు. వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డిపై 6033 ఓట్ల మెజార్టీతో లతారెడ్డి గెలుపొందారు. ఈ ఎన్నికల్లో లతారెడ్డికి 6716 ఓట్లు రాగా, వైసీపీ అభ్యర్థికి కేవలం 683 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డికి డిపాజిట్ కూడా దక్కలేదు. వైఎస్ హయాం నుంచి దాదాపు 4 దశాబ్దాల తరువాత పులివెందులలో అద్భుత విజయాన్ని అందుకోవడంతో టీడీపీ నేతలు, శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. క్యాన్వాస్ చేసేటప్పుడు ప్రజల్లో బాగా స్పందన ఉన్నదండి. సంక్షేమ పథకాలు కానీ, మా ఎర్రబళ్ళే చెరువుకు నీళ్ళు ఇవ్వడము, వాటి వల్ల కూడా మేము గెలుస్తామని నమ్మకం ఉన్నదండి. ప్రజలు చాలా ఆదరాభిమానాలతో మమ్మల్ని గెలిపించారండి. నా విజయాన్ని మా కూటమి నాయకులకు, నా వెంట నడిచిన నా కార్యకర్తలకు, నా కుటుంబ సభ్యులకు అంకితం అండి. దాదాపు 40 ఏళ్లు పులివెందుల ప్రాంతంపై ఏకఛత్రాధిపత్యంగా పాలించిన వైఎస్ కుటుంబం తీరుతో ఇతరులు పోటీ చేయాలంటేనే భయపడే పరిస్థితులుండేవి. ఈ క్రమంలో జెడ్పీటీసీ ఉప ఎన్నిక ప్రక్రియ ప్రారంభం నుంచి కూటమి ప్రభుత్వం ఎలాంటి ఘర్షణలకు తావు లేకుండా చర్యలు చేపట్టింది. స్వేచ్ఛాయుత పరిస్థితుల మధ్య 11 మంది నామినేషన్లు వేసిన ఈ ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ మధ్యే ప్రధానంగా పోటీ నడిచింది. పోలింగ్ సమీపిస్తున్న కొద్దీ క్షేత్రస్థాయిలో వాస్తవాలు గ్రహించిన వైసీపీ నేతలు పోలింగ్ రోజు ఘర్షణలను ప్రోత్సహించి మరోసారి తమ ప్రతాపం చూపే ప్రయత్నం చేశారు. అయితే పటిష్ట బందోబస్తు మధ్య జరిగిన ఎన్నికల్లో ప్రజలు తరలివచ్చి తమ తీర్పు చెప్పారు. టీడీపీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించారు. ఈ విజయంతో కడప హరిత హోటల్ వద్ద టీడీపీ కార్యకర్తలు వేడుకలు చేసుకున్నారు. ఈ వేడుకల్లో పాల్గొన్న మంత్రులు సవిత, మండిపల్లి, టీడీపీ నేత బీటెక్ రవి ఎట్టకేలకు ప్రజాస్వామ్యం, న్యాయం గెలిచిందంటూ హర్షం వ్యక్తం చేశారు. వాళ్ళు చేసిన దోపిడీ, వాళ్ళు చేసిన హత్యలు, వాళ్ళు చేసిన అరాచకాలు, వాళ్ళు చేసిన అరటి దోపిడీ, చీనీ దోపిడీ, కనీసం చెరువుకు నీళ్లు ఇప్పించలేని పరిస్థితి, ఇండ్లను దొంగ అకౌంట్లు రాసుకున్నారు, పాడా పనుసు ఫ్రాడ్ చేసినారు. ఆ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని మేమందరం మూకమ్మడిగా ప్రచారం 680 ఓట్లు, వాళ్ళ బతుకు అవుట్. ఇది ప్రజా విజయం, చంద్రబాబు నాయుడు గారికి అంకితం.
ఈ విజయం స్ఫూర్తిగా వచ్చే ఎన్నికల్లో పులివెందుల అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ను ఓడిస్తామని తెలుగుదేశం నేతలు విశ్వాసం వ్యక్తం చేశారు. ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలో కూడా టీడీపీ భారీ మెజారిటీతో విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ముద్దు కృష్ణారెడ్డి, వైసీపీ అభ్యర్థి సుబ్బారెడ్డిపై 6,267 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచారు. టీడీపీ అభ్యర్థి ముద్దు కృష్ణారెడ్డికి ఈ ఎన్నికల్లో 12,780 ఓట్లు వస్తే వైసీపీ అభ్యర్థి సుబ్బారెడ్డికి 6,513 ఓట్లు మాత్రమే వచ్చాయి. పులివెందుల తరహాలోనే ఒంటిమిట్టలో కూడా చాకచక్యంగా వ్యూహాలు అమలు చేసిన టీడీపీ ఓటర్లు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా ఓటేసే వాతావరణాన్ని కల్పించింది. ఈ మేరకు భారీ మెజారిటీతో విజయాన్ని అందుకుంది. సింధు జలాల విషయంలో భారత్పై యుద్ధోన్మాద వ్యాఖ్యలు చేస్తున్న పాకిస్తాన్ నాయకత్వాన్ని భారత్ తీవ్రంగా హెచ్చరించింది. పాకిస్తాన్ దుస్సాహసానికి దిగితే ఈసారి తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని స్పష్టం చేసింది. సింధు నదులపై భారత్ కట్టే ప్రాజెక్టులను 10 క్షిపణులతో పేల్చేస్తామని పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ తన నోటి దురుసును ప్రదర్శించారు. గుజరాత్లోని రిలయన్స్ ఆయిల్ రిఫైనరీని ధ్వంసం చేస్తామన్నారు. సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసి పాక్కు చెందిన నీటిని భారత్ లాక్కునే ప్రయత్నం చేస్తే తగిన గుణపాఠం చెబుతామని పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్ హెచ్చరించారు. భారత్తో యుద్ధం చేసేందుకు ప్రతి పాక్ పౌరుడు సిద్ధంగా ఉన్నాడని బిలావల్ భుట్టో అన్నారు. పాక్ నేతల వ్యాఖ్యలపై స్పందించిన విదేశాంగ శాఖ మరోసారి పాకిస్తాన్ ఎలాంటి దుస్సాహసానికి దిగినా తీవ్రమైన పరిణామాలు చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించింది. We have seen several statements, as you rightly referred. We have seen reports regarding a continuing pattern of reckless, warmongering and hateful comments from Pakistani leadership against India. It is well known that known modus operandi of the Pakistani leadership to whip up anti-India rhetoric time and again to hide their own failures. Pakistan would be well advised to temper its rhetoric, as any misadventure will have painful consequences, as was demonstrated recently. స్వావలంబన దిశలో భారత్ దూసుకుపోతోందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతిని ఉద్దేశించి మాట్లాడిన ఆమె దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. దేశ విభజన నాటి హింసలో అసువులు బాసిన వారికి నివాళులర్పించిన రాష్ట్రపతి న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం వంటి నాగరిక సూత్రాలతో స్వాతంత్ర పోరాటం చేసినట్లు గుర్తు చేశారు. దేశంలో ప్రతి పౌరుడు సమానమేనని, అందరికీ ఆరోగ్యం, విద్యారంగాల్లో సమాన అవకాశాలు ఉండాలని ఆకాంక్షించారు. దేశంలో సుపరిపాలన ద్వారా పెద్ద సంఖ్యలో ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారని వివరించారు. స్వాతంత్ర్యం తర్వాత భారత్ ప్రజాస్వామ్య మార్గాన్ని ఎంచుకుందన్న ముర్ము రాజ్యాంగం అన్నిటికంటే గొప్పదని చెప్పారు. ఆత్మనిర్భర్ భారత్ మిషన్తో మనం సరైన మార్గంలో ఉన్నామనే విషయాన్ని ఆపరేషన్ సింధూర్ నిరూపించిందని రాష్ట్రపతి తెలిపారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత చేపట్టిన ఆపరేషన్ సింధూర్లో అత్యంత ధైర్య సాహసాలు, పరాక్రమంతో పాకిస్తాన్ గడ్డపై తీవ్రవాద శిబిరాలను ధ్వంసం చేయడంలో కీలక పాత్ర పోషించిన జవానులు గ్యాలంటరీ మెడల్స్ కు ఎంపికయ్యారు. వైమానిక దళానికి చెందిన 9 మందికి ఈ మెడల్స్ దక్కాయి. గ్రూప్ కెప్టెన్లు రంజిత్ సింగ్ సిద్ధు, మనీష్ అరోరా, కునాల్ కల్రా సహా వింగ్ కమాండర్ జోయ్ చంద్ర, 3 స్క్వాడ్రన్ లీడర్లకు, ఫ్లైట్ లెఫ్టినెంట్ హర్షవీర్ సింగ్ సహా పలువురు ఈ పథకాలకు ఎంపికయ్యారు. అటు సరిహద్దు భద్రతా దళానికి చెందిన 16 మంది జవాన్లు గ్యాలంటరీ మెడల్స్ కు ఎంపికయ్యారు. ఈ మేరకు వెల్లడించిన సరిహద్దు భద్రతా దళం బీఎస్ఎఫ్ అధికారులు భారత రక్షణ వ్యవస్థపై ఉన్న నమ్మకం, విశ్వాసానికి ఈ పథకాలు ప్రతీకలని వ్యాఖ్యానించారు. ఈ మెడల్స్ కు ఎంపికైన వారిలో డిప్యూటీ కమాండెంట్ అధికారి, 2 అసిస్టెంట్ కమాండెంట్స్, 1 ఇన్స్పెక్టర్ ఉన్నట్లు బీఎస్ఎఫ్ అధికారులు వివరించారు. భారత సైన్యంలోని అన్ని విభాగాల్లో కలిపి 127 మందికి గ్యాలంటరీ మెడల్స్ ప్రకటించారు. మరో 40 మందికి విశిష్ట సేవా పథకాలు ఇవ్వనున్నట్లు కేంద్ర హోంశాఖ తెలిపింది. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఉత్తమ సేవలు అందించిన 1090 మంది పోలీసులకు కేంద్రం మెడల్స్ ప్రకటించింది. కేంద్ర బలగాలు సహా వేర్వేరు రాష్ట్రాలకు చెందిన పోలీసులు మెడల్స్ గెలుచుకున్న వారిలో ఉన్నారు. ఇందులో 233 మందికి గ్యాలంటరీ మెడల్స్, 99 మందికి రాష్ట్రపతి మెడల్స్ కు ఎంపికయ్యారు. ఉత్తమ సేవా పథకాలకు 758 మంది ఎంపికైనట్లు కేంద్ర హోంశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ మెడల్స్ గెలుచుకున్న వారిలో పోలీసులే కాకుండా అగ్నిమాపక సిబ్బంది, హోంగార్డులు, పారామిలిటరీ బలగాలకు చెందిన సిబ్బంది కూడా ఉన్నారు. గ్యాలంటరీ అవార్డులు అందుకునే వారిలో జమ్మూ కశ్మీర్ లో విధులు నిర్వహిస్తున్న వారే 152 మంది ఉన్నట్లు హోంశాఖ ఆ ప్రకటనలో తెలిపింది. మరో 54 మంది మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న వారు ఉన్నట్లు వెల్లడించింది. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఉత్తమ సేవలు అందించిన అధికారులకు కేంద్రం పథకాలను ప్రకటించింది. తెలంగాణకు 1 గ్యాలంటరీ మెడల్, 2 ప్రెసిడెంట్ మెడల్స్,
11 మందికి మెరిటోరియస్ సర్వీస్ మెడల్స్ వరించాయి. అగ్నిమాపక దళంలో మరో 4 లీడింగ్ ఫైర్మెన్లకు, 2 హోంగార్డులకు ఉత్తమ సేవా పథకాలు కేంద్రం ప్రకటించింది. తెలంగాణకు చెందిన ఏఎస్ఐ సిద్ధయ్య, హెడ్ కానిస్టేబుల్ నిడమానూరి హుస్సేన్లకు ప్రెసిడెంట్ మెడల్స్ ప్రకటించారు. ఉత్తమ సేవా పథకాల జాబితాలో అసెంబ్లీ చీఫ్ మార్షల్ కరుణాకర్, సెక్రటేరియట్ సిఎస్ఓ దేవిదాస్, డీసీపీలు నల్లమల్ల రవి, షేక్ షమీర్, ఏఆర్ఎస్ఐలు మేకా అబ్రహాం, షిండే ప్రకాష్, ముదావత్ దశరథ్, రందులర్ సింగ్, శ్రీనివాస్, కృష్ణకుమార్ ఉన్నారు. జైళ్ల శాఖలో డిప్యూటీ జైలర్ చక్రాల రాజుకు ఉత్తమ సేవా పథకం వరించగా, కానిస్టేబుల్ కత్రావత్ రాజుకు గ్యాలంటరీ మెడల్ కేంద్రం ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్కు 2 పోలీసు సేవా పథకాలు సహా 20 మెరిటోరియస్ సర్వీస్ మెడల్స్ దక్కాయి. ఎస్పీ చెన్నుపాటి భద్రయ్య, డీఎస్పీ గోపు రాజీవ్ కుమార్ పోలీసు సేవా మెడల్స్ అందుకోనున్నారు. ఐజీ ఆకే రవికృష్ణ, డీఎస్పీలు వల్లూరి శ్రీనివాసరావు, తోట వీరవెంకట ప్రతాప్ కుమార్ సహా పలువురు ఉన్నతాధికారులు, ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు, హెడ్ కానిస్టేబుల్కు మెరిటోరియస్ సర్వీస్ మెడల్స్ లభించాయి. జైళ్ల శాఖ డిప్యూటీ ఇన్స్పెక్టర్ మామిళ్లపల్లి వరప్రసాద్, చీఫ్ హెడ్ వార్డర్ కరణం రవికుమార్, హెడ్ వార్డర్ టీవీ వెంకట సత్యనారాయణరావుకు పథకాలు లభించాయి. సిబిఐ ఉన్నతాధికారి బండి పెద్దిరాజు రాష్ట్రపతి పోలీసు పథకానికి ఎంపికయ్యారు. సిబిఐ సైబర్ క్రైమ్ విభాగంలో అదనపు ఎస్పీగా ఉన్న పెద్దిరాజుకు ఇప్పటి వరకు 150కు పైగా రివార్డులు వచ్చాయి. గతేడాదితో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ఆదాయంలో 8% వృద్ధి నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని సీఎం చంద్రబాబు అంచనా వేశారు. పన్ను వసూళ్ల పర్యవేక్షణకు ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అమలు చేయాలని సీఎం నిర్ణయించారు. సచివాలయంలో ఆదాయార్జన శాఖల అధికారులతో చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఆదాయ వనరులు పెంచుకునేందుకు అన్ని మార్గాలపైన దృష్టి పెట్టాలన్న సీఎం కేంద్ర నిధులు, పన్నుల్లో వాటాపై దృష్టి పెట్టాలని సూచించారు. కాంట్రాక్టు పనులకు వినియోగించే పెట్రోల్, డీజిల్ ఉత్పత్తులను ఏపీలోనే కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆర్థిక లావాదేవీలకు అనుగుణంగానే భూ రిజిస్ట్రేషన్ విలువలు ఉండాలని సీఎం నిర్దేశించారు. జీఐఎస్ టెక్నాలజీతో భూ వివరాల ల్యాండ్ మ్యాపింగ్ చేయాలని అధికారులను ఆదేశించారు. పన్ను ఎగవేతలను గుర్తించడానికి, ప్రభుత్వ ఆదాయంలో లీకేజ్లను అరికట్టేందుకు ఏఐను వినియోగించాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. వాహనాల పన్ను చెల్లింపులు సక్రమంగా జరిగేలా ఆర్టీజీఎస్ సీసీ కెమెరాలను ఉపయోగించాలని స్పష్టం చేశారు. డ్రోన్, శాటిలైట్ టెక్నాలజీతో గనుల తవ్వకాలను గుర్తించి డేటా విశ్లేషణ ద్వారా ఆదాయాన్ని పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. మున్సిపల్ కార్పొరేషన్లలో ఆటో మ్యూటేషన్ సహా రికార్డుల్లో తప్పులు సవరించి జియో ట్యాగింగ్ చేయాలని సూచించారు. తెలంగాణలో యూరియా కోసం రైతుల వెతలు కొనసాగుతూనే ఉన్నాయి. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండల కేంద్రంలో రైతు వేదిక వద్ద అధికారులు యూరియా బస్తాలను పంపిణీ చేయగా స్వల్ప తొక్కిసలాట జరిగింది. చాలా మంది రైతులు యూరియా కోసం రాగా కేవలం 266 బస్తాలు మాత్రమే అందుబాటులో ఉండటంతో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. అందరికీ యూరియా దొరకదనే అభిప్రాయంతో రైతులు ఒక్కసారిగా ముందుకు కదలటంతో ఓ రైతు కింద పడ్డారు. ఆయనపై మరికొందరు పడగా తీవ్ర ఇబ్బందిని ఎదుర్కొన్నారు. ఎకరానికో బస్తా పంపిణీ చేసిన అధికారులు మిగిలిన రైతులకు మరో విడతలో ఇస్తామని టోకెన్లు జారీ చేశారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం హబ్సీపూర్ ఎక్స్ రోడ్ వద్ద యూరియా కోసం రైతులు సిద్దిపేట రామాయంపేట ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. భారీగా ట్రాఫిక్ నిలిచిపోవడంతో పోలీసులు అక్కడకు చేరుకొని రైతులకు నచ్చచెప్పారు. ఈ మేరకు రైతులు ఆందోళన విరమించారు. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం వెన్నంపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో యూరియా కోసం రైతులు బారులు తీరారు. 2013 ఏడాది నల్గొండకు చెందిన 12 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుడు మోహంబి ముకర్రంకు పోక్సో కోర్టు ఉరిశిక్ష విధించింది. 10 లక్షల రూపాయల జరిమానా విధించింది. ఈ 10 లక్షలు బాధిత కుటుంబానికి చెల్లించాలని ఆదేశిస్తూ పోక్సో కోర్టు ఇన్ఛార్జ్ జడ్జి రోజా రమణి తీర్పు వెలువరించారు. నల్గొండకు చెందిన మోహంబి ముకర్రం 12 ఏళ్ల బాలికను ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేసి అనంతరం హత్య చేశాడు. తర్వాత బాలిక మృతదేహాన్ని మురికి కాల్వలో పడేశాడు. బాలిక కనిపించడం లేదని ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసిన నల్గొండ 1 టౌన్ పోలీసులు సమగ్ర దర్యాప్తు జరిపి నిందితుడిని అరెస్టు చేశారు. అతడిపై పోక్సో హత్యా నేరం కేసు నమోదు చేసి అభియోగపత్రం దాఖలు చేశారు. ఈ అభియోగాలపై 10 ఏళ్ల నుంచి వాదోపవాదాలు నడిచి ఇవాళ తీర్పు వెలువడింది.